స్కూలెన్నో కట్టాడే, ఉద్యోగాలకి వ్యాపారాలకి వృద్ధిని ఇచ్చాడే, ప్రపంచ పట్టాన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూపాడే. ఎక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే. నేను ఎప్పుడూ కూడా తెలుగుదేశంలో జాయిన్ అవుతానని అనుకోలేదు. ఎందువల్లంటే నేను అంటే విద్యార్థి దశ నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనిషిని. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనిపించి 2 సార్లు ఎంపీ అయిన తర్వాత నేను 5 సంవత్సరాలు కూడా దళితుల పక్షాన పోరాటం చేశాను. దళితుల పక్షాన పోరాటం చేసిన తర్వాత ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో నేను చూసిన వ్యక్తి ఒకవైపే చూశాను, రెండో వైపు చూడలేదు. రెండో వైపు చూస్తే నేను ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి దగ్గర జాయిన్ అవుతానని అనుకున్నాను. నేను నానానికి ఒకవైపే చూశాను ఎప్పుడు. అందుకనే ఈ రోజున రాష్ట్ర ప్రజలు సంక్షేమంగా ఉండాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఆయన నాయకత్వం తప్పనిసరి. రాష్ట్రాన్ని చాలా దారుణంగా మోసం చేసి వెనక్కి తీసుకెళ్లాలన్న కుట్రలు జరుగుతా ఉన్న ఈ నేపథ్యంలో ఆయన నాయకత్వం మనకి తప్పనిసరి. ఈ కాకినాడ ఈ సభా వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, ఈ యొక్క పోలవరం మనకి పూర్తవ్వాలన్నా, రాష్ట్ర రాజధాని ముందుకు వెళ్ళాలన్నా, రాష్ట్రం సంక్షేమం అభివృద్ధిగా వెళ్ళాలన్నా కూడా చంద్రబాబు గారి నాయకత్వం అవసరాన్ని తెలియజేస్తూ నాకు ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని ఇచ్చారు. నేను నా ఆత్మగౌరవాన్ని రక్షించిన మనిషి చంద్రబాబు నాయుడు గారు, అది నేను ఎప్పుడూ మర్చిపోను. కాబట్టి ఇంత మేలు చేసిన ఆయన్ని మనందరం కూడా తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడానికి మనమందరం కూడా కంకణం కట్టుకుండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.